నమస్తే అండి. ఫెస్టివల్స్ హడావిడిలో ఉన్నప్పుడు కానీ, కడుపుకు చల్లగా నోటికి రుచిగా ఉండాలనుకున్నప్పుడు కానీ, వన్ పాట్ రెసిపీ ఏదైనా ఉంది అని అంటే సేమియా దద్దోజనం అండి. తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్ తో సేమియా దద్దోజనం ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. ముందుగా పోపునైతే ప్రిపేర్ చేసుకుందామండి. మిగతా ప్రాసెస్ లోపు ఇది చల్లారిపోతుంది కదా. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని దానిలో పోపు దినుసులను యాడ్ చేయండి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పులు, ఎండుమిర్చి ఉండేటట్లు చూసుకోండి. సో ఇవి చక్కగా దోరగా వేయించిన తర్వాత చివరలో కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని దీనిని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టేసుకుందామండి. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇంగు కూడా యాడ్ చేసుకోండి. ఈ దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకైతే సేమియాలు ఉడికించుకోవాలి కదా. దానికోసం స్టవ్ మీద మరుగుతున్న వాటర్ లో మనకి ఇంట్లో ఎంత మంది మెంబర్స్ ఉన్నారు దానికి తగినట్లుగా క్వాంటిటీని అయితే తీసుకోండి, సేమియా క్వాంటిటీని. సో దానిలో వాటర్ లో యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 80 to 90% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి సేమియాలను. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం వెంటనే ఫిల్టర్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని వెంటనే నార్మల్ వాటర్ తో ఈ విధంగా వాష్ చేసినట్లయితే సేమియాలు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. మనం 80 to 90% కుక్ అవ్వాలి అనుకున్నాం కాబట్టి అవి ఇంకా ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటాయండి వేడి వలన. సో వీడియోలో చూస్తున్న విధంగా నార్మల్ వాటర్ లో ఈ విధంగా వాష్ చేసుకున్నట్టు చేసుకోండి. చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది పొడి పొడిగా. సో ఈ సేమియాల్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ లో తీసుకొని దానిలో చిక్కటి పెరుగునైతే తీసుకొని పలుకులు లేకుండా మిక్స్ చేసుకున్న పెరుగునైతే ఈ సేమియాలో యాడ్ చేసుకోవాలండి. దద్దోజనం కాబట్టి టేస్ట్ బాగుండాలి అంటే ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలండి పెరుగు అనేది. దీనిలోనే రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకున్నారు కదా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడం కోసం దానిమ్మ గింజల్ని యూజ్ చేయండి. చాలా బాగుంటుందండి. సో కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే దానిమ్మ గింజల్ని యాడ్ చేసుకొని దీనిలోనే కొత్తిమీరని కూడా యాడ్ చేసి దీనిలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపుని కూడా యాడ్ చేయండి. పూర్తిగా చల్లారుంటాయి కదా. సో ఈ పోపుని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకున్నాము అని అంటే తింటున్న కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో జీడిపప్పులు తగులుతూ అలాగే దానిమ్మ గింజలు తగులుతూ కరివేపాకు ఫ్లేవర్ కానీ కొత్తిమీర ఫ్లేవర్ కానీ ఈ దద్దోజనం అద్భుతంగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో మీకు బ్రేక్ఫాస్ట్ గా కావాలి అని అనుకుంటే అలాగే బాగా ఆకలేస్తుంది టేస్టీగా కావాలి అనుకున్నా సరే ఇది నెంబర్ 1 రెసిపీ అండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఏం చేయాలి, వెంటనే లైక్ చేసేయాలి. ఇలాంటి సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.